నమస్కారం అండి. ఈరోజు మనం కేకే భాగ్యశ్రీ గారు రచించిన ఆ నవ్వు వెనుక అనే ఒక చక్కటి కథను విందామండి. అత్తయ్య పూజ పూర్తి చేసుకుని వంటగదిలోకి అడుగు పెడుతుంటే స్పందన పిలిచింది. ఆమెకు అభిముఖంగా తిరుగుతూ ఏంటమ్మా అడిగాను మృదువుగా. మెల్లగా కళ్ళెత్తి నా కేసి చూసి ఒక ఇంగ్లాండ్ కవరు పెళ్లి శుభలేఖ అందించింది. విస్మయంగా వాటిని అందుకున్నాను. వచ్చే నెల 4న సుమ పెళ్ళట. మామయ్య తప్పకుండా రమ్మని రాశాడు. మీరొప్పుకుంటే లోగొంతుకుతో చెప్పింది స్పందన. ఆ స్వరంలో ఏదో సంకోచం. అది ఎందుకో నాకు తెలుసు. అన్ని విషయాలలో నాతో స్వేచ్ఛగా ఉండే స్పందన ఇప్పుడు ఇలా ముడుచుకుపోతూ మాటలు రాని వాళ్ళిలా నంగిగా నసకడం వెనుక పెద్ద కారణమే ఉంది. నేను కవర్ ఓపెన్ చేయలేదు. ఇతరుల ఉత్తరాలు చదివే కుసంస్కారం నాకు లేదనే అనుకుంటున్నాను అంటూ కవర్ తిరిగిచ్చేయబోతూ ఉంటే వారిస్తూ అంది స్పందన. ఆ లెటర్ మీకే రాశారత్తయ్యా అని. నిర్ఘాంతపోయాను. స్పందన మేనమామ విద్యాధర్ నాకు ఉత్తరం రాయడమేంటి? అది అసంభవం. మేమిద్దరం బద్ధశత్రువులం మరి. 2 ఏళ్ల క్రితం అశోక్ స్పందనను ప్రేమించానని ఆమెనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టిన నేపథ్యంలో ఇరు కుటుంబాలకి జరిగిన సంఘర్షణలో నువ్వెంతంటే నువ్వెంత అని మాటామాట పెరిగిన సందర్భంలో స్పందన మేనమామ మాట తూలి నన్ను నా పెంపకాన్ని అవమానించిన తీరు తలుచుకుంటే ఇప్పటికీ గుండెల్లో మంట చెలరేగుతుంది. నాకన్నా 4-5 ఏళ్ల చిన్నవాడు. నన్ను పట్టుకుని వెనకా ముందు చూడకుండా అనరాని మాటల్ని అన్నప్పుడు నా పరిస్థితి రగులుతున్న అగ్నిపర్వతంలా తయారైంది. నేటికి ఆ సంఘటన గుర్తొస్తే రక్తం సలసలా మరిగినట్లు అనిపిస్తుంది. ఆ తర్వాత గొడవలన్నీ సద్దుమణిగి అశోక్ స్పందన పెళ్లికి అందరం ఆమోదించినప్పుడు నేను ఒకే ఒక్క షరతు పెట్టాను. మాకు కట్న కానుకలేమీ అవసరం లేదని. ఈ పెళ్లికి స్పందన మేనమామ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరవ్వకూడదని నొక్కి చెప్పాను. అదేంటి వదిన గారు అలా అంటారు? నాకున్నది ఒక్కగానొక్క తమ్ముడే. చిన్నవాడు. ఏదో తెలియక నోరు జారాడు. అయినా అమ్మాయిని బుట్టలో పెట్టి పెళ్లి వేదిక దగ్గరకు మేనమామగా తీసుకురావాల్సింది వాడేగా. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పిస్తాం గడ్డం పుచ్చుకుని బతిమలాడింది వియ్యపురాలు. కానీ ఆమె అభ్యర్థన నన్నెంత మాత్రం కదిలించలేకపోయింది. విద్యాధర్ మీద నా కోపం, కక్ష అణుమాత్రమైనా తగ్గలేదు. ఏ మనిషినైనా ప్రేమించడానికైనా ద్వేషించడానికైనా సరే అతి చిన్న కారణం చాలు. ఒకసారి ఏ భావమైనా హృదయంలో పుట్టిందంటే దాన్ని అంత వేగంగా చెరిపివేయలేం. విద్యాధర్ విషయంలో జరుగుతున్నది అదే. అతడన్న మాటలు పదే పదే నా చెవుల్లో మారుమ్రోగి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. నేను పెట్టిన షరతు పుణ్యమాని అతడు పెళ్లికి రాలేదు. ఆనాడు స్పందన ముఖంలో ఏ భావమూ లేదు. ఆమె తల్లి మాత్రం తరచూ కళ్ళొత్తుకోవడం గమనించినా అదంతా కూతుర్ని అత్తవారింటికి పంపించే విషయంలో ఏర్పడిన దిగులుగా భావించాను. అత్తయ్య, మీరు ఈ లెటర్ చదివి భయంగా అంది స్పందన మళ్ళీ. చదువుతాలే, అంత తొందరేముంది నిర్లక్ష్యంగా అంటూ వాటిని తీసుకుపోయి నా గదిలో టేబుల్ మీద గిరవాటేశాను. స్పందన ముఖం వెలవెలబోయింది. కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్న శ్రావణ మేఘాలైనాయి. నా గొంతులో కాఠిన్యం ఆమెను కష్టపెట్టిందని అర్థమైనా సరే నా ప్రమేయం లేకుండానే అది నా స్వరంలో చోటు చేసుకోవడం వలన దాన్ని నివారించలేని ఆసక్తురాలినయ్యాను. ఎవరి మీదోయ్ రౌద్రరసాన్ని అంత అద్భుతంగా అభినయిస్తున్నావు? గదిలో మంచం మీద పద్మాసనం వేసి కూర్చుని పేపర్ పట్టిస్తున్న శ్రీవారు అడిగారు. నేను బదిలీయలేదు. ఆనాడు జరిగిన పరాభవాగ్ని మనసును దహిస్తూనే ఉంది. అలా తలగడి మీద ఆనుకుని కాసేపు సేదదీరాను. టేబుల్ మీద నుండి కవర్ అందుకుని చదవడం మొదలెట్టాను. తన చిన్న కూతురు సుమకు పెళ్లి కుదిరిందని, వచ్చే 4న సుముహూర్తమని, సుమా స్పందన చిన్నప్పటి నుండి కలిసిమెలిసి తిరిగేవారని, అందువలన ఆమె వివాహానికి స్పందనను తప్పకుండా పంపించమని రాశాడు విద్యాధర్. అంతేకాదు, ఏనాడో ఆవేశంలో తానన్న మాటలను అంతగా పట్టించుకోవద్దని, అవసరమైతే తాను క్షమాపణలు కోరేందుకు సిద్ధంగా ఉన్నానని కూడా రాశాడు. అతడంత కన్విన్సింగ్గా రాసిన తరువాత నేను పునరాలోచనలో పడ్డాను.
దెబ్బతిన్న నా అహం అంత త్వరగా నన్ను ఒక నిశ్చితాభిప్రాయానికి రానివ్వడం లేదు. చూద్దాంలే, ఇంకా చాలా టైం ఉంది, అప్పుడు ఆలోచించవచ్చు. అసహనంగా తల విదిల్చి వంట పనిలో పడ్డాను. స్పందన కోసం చూశాను. ముభావంగా తన పని తాను చేసుకుపోతోంది. ఆమెను నా కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటూ వస్తున్నాను. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం రాజీ పడలేకపోతున్నాను. అన్ని మనస్కంగానే అన్ని పనులు చేసుకుపోసాగాను మరమనిషిలా. మొదటిసారిగా నాకు స్పందనకు మధ్య కనిపించని అడ్డుతరేదో అలుముకుంది. పై సంఘటన జరిగిన వారం రోజులకి నాకు మా అన్న ఊరి నుంచి పిలుపు వచ్చింది. మా పెదనాన్న కొడుకు భాస్కర్ వచ్చి పెదనాన్నకు సహస్రచంద్ర దర్శన మహోత్సవం వైభవోపేతంగా జరిపించనున్నామని మమ్మల్ని తప్పక రమ్మని ఆహ్వానించి వెళ్ళాడు. పెద్దనాన్నకి సహస్రచంద్ర దర్శనం అంటే మనసు పొంగిపోయింది. అప్పుడే ఆ పుణ్యపురుషుడికి 82 వసంతాలు నిండినున్నాయంటే అబ్బురంగా అనిపించింది. ఎందుకంటే ఆయన అంత వయసున్నట్లుగా కనిపించరు. ఈనాటి ఈ జీవితం ఆ మహనీయుడు పెట్టిన భిక్షే. చుట్టుపక్కల గ్రామాల్లో అన్నయ్య అంత పెద్ద భూస్వామిగా చలామణి అవుతున్నాడన్నా, నేను శ్రీరామచంద్రుడు వంటి శ్రీవారితో ఏ పొరపచ్చాలు లేని సంసార జీవితం గడుపుతున్నానన్నా దానికి కారణం ఆ పెద్దాయనే. తమ్ముని పిల్లలమని మమ్మల్నే కాదు, ఎవరైనా సరే బంధువర్గంలోని అందరికీ ఏదంటే అది చేతి ఎముక లేకుండా సాయం చేసిన అమృతహస్తం ఆయనది. ఆయన అనుకున్న వారందరూ నేడు గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నారు. పేరుకు తగినట్లుగానే మా దయాసాగర్ పెదనాన్న కరుణాసముద్రుడే. ఎంతోమంది ఆపన్నలను తన కడుపులో దాచుకున్న దయాసాగరుడాయన. అటువంటి ప్రేమమూర్తికి సహస్రచంద్ర దర్శనం అంటే వెళ్లకుండా ఉండగలమా? అశోక్తో చెప్పి టికెట్స్ రిజర్వ్ చేయించారాయన. తెల్లవారితే మా ప్రయాణం. మధ్యరాత్రిలో బాత్రూంకి లేచినప్పుడు అశోక్ వాళ్ళ గదిలో నుంచి స్పందన ఏడుపు వినిపిస్తోంది. సభ్యత కాదని తెలిసినా నిశ్శబ్ద నిశీధిలో సుస్పష్టంగా వినిపిస్తున్న ఆ మాటలు వినక తప్పలేదు. సుమా, నేను చిన్నప్పటి నుండి అక్క చెల్లెల్లాగే పెరిగాం. మీ అమ్మగారు పెట్టిన షరతు వలన వాళ్ళ కుటుంబం మన పెళ్లికి రాలేకపోయారు. ఇది జరిగి 2 ఏళ్ల పైనే అయినా మీ అమ్మగారు ఇంకా దాన్ని మనసులో నుంచి తుడిచేయలేదు. అసలు మామయ్యే స్వయంగా వచ్చి పిలుద్దామనుకున్నాడట. అత్తయ్య ఎదుటి పడటానికి భయమేసి రాలేకపోయాడు. అందుకే ఆవిడని క్షమించమని ఉత్తరం కూడా రాశాడు. అయినా సరే ఆవిడ మనసు కరగలేదంటే ఏమనుకోవాలి? ఒక్క కోరిక కోరాను. అదే, ఆవిడ కన్న కూతురైతే కాదనేవారా? ఇన్నేళ్ల తర్వాత కూడా పుట్టింటి నుండి పిలుపు రాగానే ఆవిడ అంత ఆనందంగా ప్రయాణం కట్టారు. నాకు మాత్రం నా పుట్టింటి తరపు వారిని కలుసుకోవాలని ఉండదా? వెక్కుతూ స్పందన అంటన్న మాటలు విని నిర్ఘాంతపోయాను. ఎంతగా ఆదరించిన అత్త అమ్మ ఒకటి కాలేరనిపించింది ఆ క్షణాన. అశోక్ ఆమెను ఓరడించే ప్రయత్నం చేస్తున్నాడు. స్పందన నన్ను కాదని ఆ పెళ్లికి వెళ్ళలేదని తెలుసు. ఆమెను పంపేందుకు నా ఆత్మాభిమానం అడ్డు వస్తోంది. ఏమిటి సొల్యూషన్? ఆలోచనల భారంతో బుర్ర పగిలిపోతోంది. సరే, ఫంక్షన్ వెళ్ళొచ్చాక ఈ పెళ్లి సంగతి ఆలోచించవచ్చు. ఒక నిర్ణయానికి వచ్చాను. బంధుమిత్రులందరి సమక్షంలో పెద్దనాన్న సహస్రచంద్ర దర్శన మహోత్సవం ఎంతో అట్టహాసంగా ఆడంబరంగా కన్నుల పండుగగా జరిగిపోయింది. అయిన వారందరినీ కలుసుకున్న ఆనందంతో మనసు పొంగిపోయింది నాకు. పెద్దనాన్నగారి కోసం కొన్న బరంపురం పట్టుపంచెల చాపు, పెద్దమ్మకి తీసుకున్న కంచిపట్టు చీర వాళ్ళ చేతుల్లో పెడుతూ కాళ్ళకు నమస్కరించాం మా దంపతులు ఇరువురం. మా అందరి జీవితాలను వెలిగించిన పుణ్యమూర్తులు మీరు. తాతగారు ఏం చేయించి మీకు తగిన పేరే పెట్టారు అన్నాను వారి ఆశీర్వచనం పొందాక. గుబురు మీసాల చాటు నుండి గుంభనంగా నవ్వారు పెద్దనాన్న. పెద్దమ్మ నవ్వింది. అయితే ఆ నవ్వులో ఏదో తేడా. ఎంతోమందికి బతుకు తెరువు చూపించిన తన పతిదేవుడిని అందరూ వేనేళ్లా కీర్తిస్తూ ఉంటే సంబరంతో వచ్చిన నవ్వులా లేదది. అంతటి అమృతమూర్తిని జీవిత భాగస్వామిగా పొందిన గర్వంతో పెదవులను అలంకరించిన దరహాసం కాదది. పండు తమలపాకుల్లాంటి వృద్ధ ముత్తైదువ. పెద్దమ్మ వంటి నిండా నగలతో పట్టుచీరతో మహాలక్ష్మిలా మిలమిలా మెరిసిపోతోంది. అయినా సరే
ఆ వదనంలో ఏదో వెలితి, ఆ నవ్వు వెనక ఏదో విషాదం, ఇంకేదో రహస్యం దాగి ఉన్నట్లుగా అనిపించింది నాకు. ఇప్పుడనే కాదు, గతంలో చాలా సందర్భాల ఆమె పెదవుల మీద ఇలాంటి నవ్వునే చూశాను. కానీ ఎప్పుడూ ఇలా ఆలోచించాలనిపించలేదు. పెద్దమ్మ సహజంగానే నవ్వినా నా అనుమానపు బుద్ధికి అలా అనిపించిందేమో. అయినా ఈ మధ్యన అన్నింటికీ అతిగా ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటున్నాను. నన్ను నేనే తిట్టుకున్నాను. సందడి పూర్తయి భోజనాలయ్యాక చాలామంది బంధుజనం తిరిగి ప్రయాణాలవసాగారు. మేము బయలుదేరబోతుంటే పెదనాన్న పెద్దమ్మలు అన్నయ్యలు బలవంతంగా ఆపేశారు. రాత్రి అందరం కాసేపు డాబా మీద సరదాగా కబుర్లు చెప్పుకున్నాం. వృద్ధాప్యం మీద పడటంతో పెదనాన్న పెందలాడే మంచం ఎక్కేశారు. ఎంతోసేపు బాతాకాని అయ్యాక నిద్రొస్తోందంటూ ఒక్కొక్కరుగా కిందకి జారుకోసాగారు. నేను పెద్దమ్మ మాత్రం మిగిలాం. పున్నమి వెళ్ళిన పంచమ కాబోలు వెన్నెల మసక మసగ్గా పరుచుకుంది. కృష్ణపక్షపు హీనచంద్రుడు తరిగిపోతూ కూడా తన కాంతిని వెదజల్లాలని తాపత్రయపడుతున్నాడు. చాలా రోజుల తర్వాత పెద్దమ్మ ఒళ్ళో తలపెట్టుకు పడుకున్నాను. నిండా బంగారు మట్టి గాజులతో కళకళ్లాడుతున్న ఆమె చేతిని సవరిస్తూ అలా ఆకాశంలోకి తదేకంగా చూడసాగాను. ఏంటో ఇన్నాళ్ళకి ఈ పసిపిల్లకి నా ఒళ్ళో వాలాలని కోరిక కలిగింది. పెద్దమ్మ గారాబంగా అంటూ నా బుగ్గలు పుణికింది. ఇలా నీతో ఉండి చాలా కాలమైంది కదా పెద్దమ్మ అన్నాను నవ్వుతూ. పెద్దమ్మ ప్రేమగా నా నుదురు చుంబించింది. చిన్న వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న మమ్మల్ని వీళ్ళింత ఆప్యాయంగా చేరదీసుండకపోతే మేమేమైపోదుము? పెదనానంటే సరే రక్త సంబంధం, మరి పెద్దమ్మకి మేమేమీ కామే. అయినా సరే ఆమెకు మా పట్ల ఎందుకంత వాత్సల్యం? అది ఆమెలోని స్త్రీ సహజమైన మాతృహృదయం కాబోలు. ఏమిటే ఆలోచిస్తున్నావు? మౌనముద్రలో మునిగిపోయి ఏవో ఆలోచిస్తున్న నన్ను పెద్దమ్మ మాటలు ఇహలోకంలోకి తెచ్చాయి. నేను సర్దుకుని లేచి కూర్చుంటూ, ఏం లేదు పెద్దమ్మ, ఆనాడు మీరు మా పట్ల కనబరిచిన కరుణను తలుచుకుంటే కళ్ళు చెమరుస్తున్నాయి. పెదనాన్న పేరుకు తగినట్లుగానే దయాసాగరుడే. ఆయనకు అన్ని విధాలా అనుకూలవతి నువ్వు. పెదనాన్న సాహచర్యంలో ఆయనలోని మంచి లక్షణాలన్నీ అంటుకున్నాయి నీకు. ముఖ్యంగా ఆయనలాగే నీది జాలిగుండే అన్నాను పెద్దమ్మ చేతులను ప్రేమగా ముద్దు పెట్టుకుంటూ. అంతే, పెద్దమ్మ పెదవులపై మళ్ళీ నిర్జీవ దరహాసం తారట్లాడింది. అంత పలుచని వెలుతురులోనూ ఆ నవ్వు నా కళ్ళబడింది. అదే నవ్వు, పెద్దమ్మ గుండె లోతుల్లో ఏముందో గాలించమని నన్ను ప్రేరేపించే నవ్వు. ఆ నవ్వులో అంతరార్థం ఏమిటో తెలుసుకునే వరకు నాకు మనశ్శాంతి లేదు. మసక వెన్నెల్లో భావరహితంగా కనిపిస్తున్న పెద్దమ్మ ముఖం కేసే పరిశీలనగా చూస్తూ, నేనొకటి అడుగుతాను, దాచకుండా నిజం చెబుతావా అడిగాను ఆసక్తిగా. అడగవే నర్మదా, నా దగ్గర నీకడ్డేముంది అంది ఎంతో ప్రేమగా. అడిగాక ఏమనుకోకూడదు మరి, ముందర కాళ్ళకు బంధాలు వేశాను. నీ మొహం, నేనేమనుకుంటాను నవ్వింది పెద్దమ్మ. మరి మరి పెద్దనాన్న మంచితనం గురించి నేనెప్పుడు పొగిడినా సరే నువ్వు అదోలా నవ్వుతావే? గబగబా అడిగేసి ప్రతిస్పందన కోసం పెద్దమ్మ ముఖంలోకి చూశాను. పెద్దమ్మ గంభీరంగా చూస్తూ, అదోలోనా అంటే అంది. అదోలా అంటే అదోలానే, అది నవ్వులా అనిపించదు నాకు. ఎందుకంటే దానిలో చైతన్యం ఉండదు. పైపెచ్చు వేదన వెలితి కనిపిస్తాయి. ఆ భావాలే ఎందుకు కనిపిస్తున్నాయో చెప్పలేను. ధైర్యంగా అడిగాను ఈసారి. కాసేపు మౌనం, క్షణాలు యుగాల్లా దొర్లాయి. ఎట్టికేలకు పెద్దమ్మ నోరు విప్పింది. పిచ్చిదానా, సముద్రంలో చాలా నీరుంటుంది కానీ అది మన దాహార్తి తీర్చుకునేందుకు మాత్రం పనికిరాదు. ఉప్పు కషాయం లాంటి సముద్రపు నీరు చెంతనే ఉన్నా ఉపయోగం ఉండదు అంది. తెల్లబోయాను. నేనడిగిన దానికి ఆమె సమాధానానికి పొంతనే లేదు. అసలు ఆమె అంటున్నది ఎవరి గురించి? నువ్వేమంటున్నావో నాకు అర్థం కాలేదు పెద్దమ్మా అయోమయంగా అన్నాను. ఇందాక అన్నావే మీ పెద్దనాన్న గురించి, పేరుకు తగినట్లే దయాసాగరుడని. నిజమే, ఆయన కరుణా సముద్రుడే. బంధువర్గమంతటికీ ఇతోధికంగా సహాయపడి
పుణ్యాత్ముడిగా ఎంతో ఖ్యాతినార్జించారు. కానీ ఆయనలోని ఆ కరుణ నాకు ఎందుకూ ఉపయోగపడలేదు. గద్గదమైంది పెద్దమ్మ కంఠం. నివ్వరపోయాను. ప్రేమమూర్తి పెదనాన్న పట్ల పెద్దమ్మకి ఇటువంటి అభిప్రాయం ఉందా? అంతులేని ఆశ్చర్యం నన్ను పిండేస్తుండగా, పెద్దమ్మ అన్నాను నెమ్మదిగా నోరు పెగల్చుకుని. అవునే, అందరి పట్ల అంతులేని జాలిని ప్రదర్శించే ఆయన నా పట్ల మాత్రం కర్కశంగా వ్యవహరించారు. ఎప్పుడో మా పెళ్ళైన కొత్తల్లో మా వాళ్లతో వచ్చిన మాట పట్టింపులతో బిగుసు కూర్చున్నారు ఆయన. వాళ్ళు బతికున్నన్నాళ్ళు నన్ను పుట్టింటి గడప తొక్కనీయకుండా చేశారు. ఆఖరికి మా అమ్మా నాన్నను పోయినప్పుడు వాళ్ళని కడసారి చూసుకునే అదృష్టానికి కూడా నోచుకోకుండా చేసిన మహనీయుడాయన. తాళిబంధానికి విలువిచ్చి నా వాళ్ళందరికీ దూరమయ్యాను. ఆయన మాటే శిలాశాసనంగా భావించి కన్నవారిని తోబుట్టువులను కాదనుకున్నాను. సన్నగా రోధించడం మొదలుపెట్టింది పెద్దమ్మ. ఆ నిశ్శబ్ద నిశీతిలో ఆమె ఏడుపు అలలుగా సాగిపోతూ ప్రతిధ్వనిస్తోంది. గుండెను ద్రవింపజేస్తోంది. పెద్దమ్మ మనసులో ఇంతటి ఆవేదన ఉందా? ఆగాధాల లోతు ఆడదాని గుండెలోతు కనుక్కోలేమంటారు. ఇందుకేనా హృదయంలో ఇంత వ్యధను దాచుకుని పెద్దమ్మ మమ్మల్ందరినీ అంత అనురాగంతో సాకిందంటే నిజంగా ఆమె మహనీయురాలు. కరుణా సముద్రుడైన పెదనాన్న కట్టుకున్న భార్య పట్ల ఇంత కఠినంగా ఎలా వ్యవహరించగలిగారు? అర్ధాంగి ఆక్రోశం ఆయన్ని ఎంత మాత్రం కదిలించలేకపోయిందంటే ఆయన్ని ఏమనుకోవాలి? మొదటిసారిగా పెద్దనాన్నలోని ఇంకొక కోణం ఆవిష్కృతమైంది. ఇంతటి అగ్నిగుండాన్ని ఇన్నాళ్లుగా గుండెల మీద మోస్తూ శాంతి దేవతల చిరునవ్వులు చిందించడం పెద్దమ్మకి ఎలా సాధ్యమైంది? వేల ఆలోచనలు నన్ను కల్లోలపరిచాయి ఒక్కసారిగా. పెద్దమ్మ నవ్వు వెనుకొన్న అసలు రహస్యం బయటపడిన తరువాత ఆమె మనసు తేలికపడిందో లేదో గాని నా గుండె మాత్రం మోయలేనంత బరువెక్కింది. సాగరమే చేరవునన్నా తీరనిది నీ దాహమురా పాట జ్ఞాపకం వచ్చింది. సారీ పెద్దమ్మ, నిన్ను నొప్పించాను, నన్ను క్షమించు. తప్పు చేసినట్లుగా తలదించుకున్నాను. సారీ ఎందుకే పిచ్చి తల్లి, నా మనసులోని బాధను బయటకు వెళ్ళగక్కే అవకాశం కల్పించావు. ఇన్నాళ్లుగా కార్చిచ్చులా నా గుండెను రగిల్చిన వేదన తీరినట్లయి నాకెంతో ప్రశాంతంగా ఉంది. నిజంగా నా కూతురు అనిపించావు అంది పెద్దమ్మ స్థిమితపడే ప్రయత్నం చేస్తూ. అయినా సరే ఆమె కళ్ళల్లో నీటి పొరలింకా అలుముకునే ఉన్నాయి. ఏదో అవ్యక్తానురాగంతో ఆమెను కౌగిలించుకున్నాను. నా వీపు నిమిరింది పెద్దమ్మ. పద తల్లి, బాగా పొద్దుపోయింది అంది మేడ దిగడానికి ఉద్యుక్తురాలవుతూ. నువ్వు పద పెద్దమ్మా, నేను 5 నిమిషాలలో వస్తాను అన్నాను పెద్దాడి సెల్ నంబర్కి డయల్ చేస్తూ. పెద్దమ్మ వెళ్ళిపోయింది. అవతల అశోక్ కంగారుగా అడుగుతున్నాడు. ఏంటమ్మా ఇంత రాత్రి వేళ ఎనీ ప్రాబ్లం? ఏమీ ప్రాబ్లం లేదు కానీ స్పందనకోసారి పోనివ్వు అన్నాను. 1/2 నిమిషం తర్వాత స్పందన లైన్లోకి వచ్చింది. ఏంటత్తయ్యా అంటూ. ఏం లేదమ్మా, మీ మామయ్య కూతురు పెళ్ళికి వెళ్తానన్నావు కదా, రేపే బయలుదేరి వెళ్ళు. అవకాశం ఉంటే పెళ్ళికి మేము వస్తాం చెప్పాను మెల్లగా. అత్తయ్య, అవతల స్పందన స్వరంలో చెప్పలేనంత సంభ్రమం. అవును స్పందన, రేపే వెళ్ళు. అశోక్ని అడిగి ఆ అమ్మాయికి మంచి గిఫ్ట్ కొనుక్కెళ్ళు చెప్పాను ప్రేమగా. థ్యాంక్ యూ అత్తయ్య, మెనీ థ్యాంక్స్. మీరు ఒప్పుకుంటారని నాకు తెలుసు. నా మాట మీరు కాదనరనే నా నమ్మకం. ఐ లవ్ యూ అత్తయ్య. ఆనందం పొంగి పొర్లుతోంది స్పందన మాటల నిండా. పడుకో తల్లి, ఇక ఉంటాను. ఫోన్ కట్ చేశాను. ఇప్పుడు మనసంతా మబ్బులు వీడిన ఆకాశంలా తేటగా ఉంది. అర్ధరాత్రిపూట కోడలి పిల్లతో మంతనాలేమిటి నర్మదాదేవి గారు? అయినా ఇంత సడన్గా ఆమె మీద దయ పుట్టుకొచ్చింది ఎందుకో? ఎప్పుడొచ్చారో ఏమిటో నా వెనుగ్గా నిలబడిన శ్రీవారు అడిగారు ఆసక్తిగా. ఒక తప్పు పునరావృతం కాకూడదని చెప్పేసి మెట్ల వైపు దారితీశాను. ఆయన ఏమీ అర్థం కాక తెల్లముఖం వేసి తలపట్టుకుంటారని తెలుసు నాకు. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి. మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.